మీరు కూడా పనికి పోతారా? పొలం పని చేస్తామమ్మా మేము గిట్ట రోజు. అంటే ఇప్పుడు ఒకవేళ రికార్డింగ్ ఉంటే అట్లా ఏం లే, ఇక్కడ అవకాశం వచ్చింటే ఇక్కడనే వస్తా. అది ఎక్కడ లేంటే అది చేస్తా ఇక అంతే. ఎలాంటి పొలానికి వెళ్తారు? అంటే మిరప అట్లా ప్రతిదానికి వెళ్తారా? వెళ్తాం. ఏదైనా వెళ్తారు. ఎంత వస్తుంది అక్కడ ఎంత వస్తుంది రోజుకి? 200, 250, 300. ఇప్పుడు ఇక్కడ రికార్డింగ్ చేసినప్పుడు అట్లా ఇక్కడనా ఇంకా పాటకు తగ్గట్టు తీసుకుంటారు కదా. అక్కడ ఎక్కువ వస్తుందా, ఇక్కడ ఎక్కువ వస్తుందా? అయ్యో, దాని నుంచే కదా ఫస్ట్ వచ్చింది. 200, 300దే కదా మన పైకి చెప్పించింది. ఇప్పుడు 1000 తీసుకుంటున్నాం అంటే ఇప్పటిది మాట్లాడొద్దు కదా. ఫస్ట్ బతికిందే గొప్ప అనిపిస్తుంది నాకు. అదే గొప్ప అనిపిస్తుంది. అంటే అక్కడ నుంచి వచ్చాం, అక్కడ నుండి వచ్చినాం కాబట్టి మధ్యలో కొంచెం పోజులు ఎక్కువ అయితే అన్నట్లు నేను ఎక్కువ ఇది చేయను. పోజులు ఎక్కువని కాదు కానీ సంపాదించుకుంటే మంచిది కదా. ఎక్కువ కాదు ఇట్లా అంటారు కదా, ఇదే బాగున్నట్టు, అబ్బో బాగా జర రుచి మరిగింది అన్నట్టు ఉంటది. అదే ముఖ్యం నాకు తెలిసిన కాడికైతే. ఎవరన్నారు అట్లా? ఎవరైనా అన్నారా? ఎవరు అన్నారు, కాకపోతే కొన్ని చూస్తా నేను ఫోన్లల్లో ఇట్లుంటే ఇట్లుంటారు. ఇట్లా ఇట్లా బాగా వచ్చిన వాళ్ళు అట్లా పోజులు కొట్టారా? ఏం లేదమ్మా, ఎవరు కొడతారు ఎవరు కానీ ఏమన్నా ఇట్లుండాలక్క, నువ్వు మంచిగా ఉండాలక్క, అట్లా ఇట్లా అని చెప్తారు. అయ్యో రామ, నాకు ఆ పోజులు రావు గిట్ట, నేను ఇట్లే ఉంటాను, అలాగనే ఉంటాను అని అంటా అన్నట్ల. ఎవరైనా చెప్పారు అట్లా ఇట్లా చేసుకో అట్లా చేసుకో? నేను నా గురించి అంటారు, అమ్మా నువ్వు మంచిగా ఉండవు తల్లి అని అంటారు. ఏమక్క గట్ల మాట్లాడదు, ఒక మేడం లాగా మాట్లాడాలి అంటారు. నాకు రాదు గట్ల మాట్లాడడానికి, పోజులు కొట్టాను నేను అని అంటా అంతే. ఇట్లా బాగుంది కదా, ఎందుకు మారాలి? నా ఉద్దేశం అది. ఎందుకు మారాలి? ఎందుకు మారాలి? ఇట్లుంటేనే వచ్చింది కదా మనకు అవకాశం. అంతే. ఇంకా కొంచెం కొంచెం తెలిసి ఇప్పుడు, అప్పుడైతే మరి ఏం తెలియకుండా 20 రూపాయల అవకాశం ఇచ్చేటప్పుడు అన్న కొంచెం ఈ అన్న బలి అడుగుతున్నా అన్నని. ఎవరిని? రాజా గారిని అడిగారు. ఇప్పుడు వచ్చి ఎవరు ఆ నంబర్ రాగానే మీరు ఫోన్ చేసి ఇవ్వండి అని ఆయన ఇచ్చారు. అప్పుడు శైలన్న పాట పాడారు. లేదు, ఈయన వేరు ఆయన వేరు. మళ్ళీ ఆయన వేరు రాజేంద్ర గారు. 20 రూపాయలు వాడిన ఆయన రాజేందర్ అన్న. సైలెంట్ ఫస్ట్ అవకాశం ఇచ్చింది రాజు గారే కదా? ఆయన కాదు, రాజేందర్ అన్న ఇచ్చిండు. రాజేంద్ర అన్న ఇచ్చారు. నేను కన్ఫ్యూజ్ అయ్యాను అయితే, రెండు ఒకే పేర్లు ఉన్నాయి కదా. అవును, ఓకే. ఈయన పేరు రాజేందర్, ఆయన పేరు రాజు అంటారు కదా. అవునవును.